సరేండి. ఈరోజు మనకి స్టేట్ హైవేస్ ఉన్న చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి చాలా క్వైట్ కామన్ అయిపోయాయండి. నేను గత 2024లోని గాజువాకలోని ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయో ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చానండి. ఇంచుమించు ఒక 30 మంది చనిపోయారు 24 ఆ పీరియడ్లోని. మరి ఇప్పటికి వచ్చి ఎటువంటి అధికారి కానీ స్పందించలేదు. గాజువాక స్ట్రెచ్ వచ్చేసరికి శీలానగర్ నుంచి అగనంపూడికి వెళ్ళే స్ట్రెచ్ మాత్రం చాలా భయంకరంగా మారింది. ఎందుకంటే గాజువాకలో ఉన్న జనాభా ఇంచుమించు 4 లక్షల మంది జనాభా ఉన్నారు. 4 లక్షల మంది జనాభాలోని ఇది ఇండస్ట్రియల్ ఏరియా. దాంట్లోని సుమారు చాలా మంది జీవనోపాధి గురించి వాళ్ళు సొంత పనుల గురించి వెళ్తుంటారు. జీవనోపాధి గురించి వెళ్ళినప్పుడు మన సేఫ్టీగా ఇంటికి రావాలి వద్దా? మన పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్ బస్సును పంపిస్తాం. అదేవిధంగా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పక్కన పెడితే మనకి రోడ్ కంజంక్షన్ అనేది చాలా వరకు ఇదైపోయిందండి. గత 2 నెలలు సర్వే రిపోర్ట్ తీసుకుంటే ఇంచుమించు 10 నుంచి 13 మంది సుమారు యాక్సిడెంట్ బారిన పడ్డారు. ఇంతకీ ఇది నేషనల్ హైవే కాదు, ఆల్రెడీ నేషనల్ హైవే డీనోటిఫై అయిపోయింది. అలాంటప్పుడు ఎందుకు పీక్స్ టైంలోని లారీస్ అనేవి వస్తున్నాయి? దీనికి ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ఎందుకంటే మన గాజువాకలో ఉన్న మన ప్రజాప్రతినిధులు ఉన్న దీన్ని రెస్పాండ్ అవ్వాలి. మన హెల్మెట్ వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం, కానీ రోడ్ కనెక్టివిటీ బాగాలేకపోతే ఏం చేస్తామండి? ఈవినింగ్ 4 అయితే చాలు హెవీ ట్రక్స్ వస్తున్నాయి, టన్నేజ్ ఉన్న కోల్డ్ ట్రక్స్ వస్తున్నాయి, ఫార్మా బస్సులు వస్తున్నాయి, వీటితో పాటు స్కూల్ పిల్లలకి బస్సులు వస్తున్నాయి, ఎంప్లాయీస్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలాగా మనకి ఇలాంటి రోడ్స్లోని ఈ కంజెషన్ రోడ్స్లోని ఎలాగా మరి మనకి సేఫ్టీ ఉంటుంది? సో తక్షణమే స్టేట్ గవర్నమెంట్ ఈ పరిధిలోని కొన్ని నిర్ణయాలు తీసుకొని రోడ్ స్ట్రెచ్ అనేది ఎక్స్టెన్షన్ చేయకపోతే రాబోయే రోజుల్లోని ఈ యాక్సిడెంట్ మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రాణ నష్టం కూడా చాలా పెరుగుతుంది. సో దయచేసి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుకుంటూ దీని మీద పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ తీసుకొని ఏదైనా మంచి చేయగలిగితే మంచిదని కోరుకున్నామండి.